మీకు ఆ ఫోన్ కాల్లో ఆపు కెవిన్, ఆపు కెవిన్, ఆపు కెవిన్. చూపించు చూపించు కెవిన్. అరుస్తున్నానా? నీ ఆడపిల్ల, నువ్వు నీకు ఒక అక్క చెల్లె లేదా? నీకు అక్క. ఈ అమ్మాయి మీరు ఆడియోలో నన్ను ఏమంటుంది, లంజా అని చెప్పి తిడుతుంది, మీ అమ్మని అట్లా ఆ బూతులన్నీ మాట్లాడుతుంది. Do you have sex with లావణ్య? నువ్వు నిజంగా మీ డాడీకి పుడితే ఆ డెస్క్టాప్ మీద ఏదో కెమెరా ఉంది. అయితే ఆ అమ్మాయి ఆ రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకుందంట. అయితే మస్తాన్ సాయి ఆ కెమెరా తోటి నేను బట్టలు మార్చుకుంటున్నప్పుడు వీడియో తీశాడు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. నిన్న మొన్నటి వరకు మనకి సోషల్ మీడియాలో వినిపించిన కెవిన్ వాయిస్ ఇప్పుడు మన ఎదురుగా ఉన్నారు. అసలు లావణ్యకి కెవిన్ కి అసలు మధ్యలో రిలేషన్ ఏంటి, వీళ్ళిద్దరు ఎక్కడ కలిసారు, ఎందుకు కలిసారు, ఆ తర్వాత ఆ ట్రావెల్ ఎటువైపు వెళ్ళింది, తనని కూడా బెదిరించే స్థాయికి లావణ్య ఎందుకు వెళ్ళింది, తన ఎందుకు అంత హోప్ ఇచ్చారు, ఇవన్నీ డీటెయిల్ గా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. కెవిన్ గారు, అసలు మీకు లావణ్యకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అంటే మీ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఓకే, లావణ్యకి నాకు ఫ్రెండ్షిప్ యాక్చువల్ గా సెప్టెంబర్ 2024లో స్టార్ట్ అయిందండి. సో నేను యాక్చువల్ గా సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్నాను. ఈ మధ్య లా కూడా జాయిన్ అయ్యాను, లా ఫస్ట్ ఇయర్. సో లా ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయినప్పుడు పాత ఇంజనీరింగ్ సర్టిఫికేట్ టీసీ ఏదైతే ఉందో అది ఇవ్వాలన్నమాట. సో అప్పట్లో నేను తీసుకోలేదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు సిబిఐటికి వాళ్ళు ఇట్లా నార్సింగి పిఎస్, అంటే సిబిఐటి గండిపేటలో ఉంది కాబట్టి నార్సింగి పిఎస్ లిమిట్స్ లోకి వస్తుంది. అక్కడికి వెళ్ళి లాస్ట్ డాక్యుమెంట్ ఎఫ్ఐఆర్ తెచ్చుకోమన్నారు. అక్కడికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఈ లావణ్య అనే అమ్మాయి అక్కడ ఉంది. సో అప్పటికే నేను ఎక్కువగా ఇంటర్వ్యూస్ ఏం చూడలేదు. నేను యాక్చువల్ గా సాఫ్ట్వేర్ జాబ్ లో వర్క్ చేస్తాను. సో తనది 1-2 ఇంటర్వ్యూస్ ఏవో చూశాను. చూసినప్పుడు ఆమె యాక్చువల్ గా విక్టిమ్ లాగా ఆ ఇంటర్వ్యూస్ చూశాను. అంటే రాజ్ తరుణ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నేను తన కోసం నా కెరియర్ ని సాక్రిఫైస్ చేశాను, కుక్కలు ఉన్నాయి ఇంట్లో అవి చూసుకోవాలి, డబ్బులు లేవు నా దగ్గర అనే ఒక సింపతి కోసం బయటకు వచ్చింది తను ఆ టైంలో. సో ఆ ఇంటర్వ్యూ నేను చూశాను. అయితే నేను వెళ్ళి మాట్లాడాను. యాక్చువల్ గా నాకు వేరే కేసు ఒక్క నిమిషం, కుక్కలు ఉన్నాయి చూసుకోవాలి అంటే కోట్లు అడుగుతారా అండి? మనకు తెలియదు. ఇల్లు రాసిమ్మంటారా అండి కుక్కల కోసం? ఎగ్జాక్ట్లీ. మీరు సింపతి పరంగా నేను వెళ్ళాను అంటే రాజ్ తరుణ్ మీద నాకు ఆ ఇల్లు రాసేయాలి అన్న డిమాండ్ ఆ అమ్మాయి తెచ్చిందన్న విషయం మీకు తెలుసా? కుక్కల కోసం ఇల్లు ఎవరైనా డిమాండ్ చేస్తారా అండి? అది తప్పు యాక్చువల్గా. మీరు సింపతి మేనర్ లో వెళ్ళారు, అప్రోచ్ అయ్యాను. ఆ టైంలో ఉన్న తనకి ఇమేజ్ కొంత, సింపతి ఇమేజ్ కూడా ఉంది కొంత, అవునా కదా? ఐ డోంట్ నో, మీరు చెప్పండి. మరి నాకున్న అంటే మీకు నాకైతే అంతలా ఎందుకు ఆ అమ్మాయి, ఒకవేళ అమ్మాయి మోసపోతే షీఈ్ ఎడ్యుకేటెడ్, ఎందుకు మోసపోయిందని నేను ఆలోచిస్తాను. కానీ తెలివి తక్కువది అయితే కోర్టులకు వచ్చి కేసులు వేసే అంత రేంజ్ కి అయితే వెళ్ళదు కదా. సో నేను అలా ఆలోచించను, సింపతి మేనర్ ఉండదు నా దగ్గర. ఓకే, నేను సింపతిగానే చూసాను. అయితే తను తర్వాత నాకు చెప్పింది ఏంటంటే, ఆ ప్రాపర్టీలో నేను ఇన్వెస్ట్ చేశాను, ఇప్పుడు ప్రెసెంట్ 10 crores ఏదో ఉందంట ఆ ప్రాపర్టీ విల్లా, దాంట్లో నేను కూడా ఇన్వెస్ట్ చేశాను, సో అది మా ఇద్దరిది అన్నట్టు తర్వాత నాకు చెప్పింది. బట్ ఎనీవే, అప్పుడు ఆ అమ్మాయి కలిసి ఇన్వెస్ట్ చేసింది అన్నప్పుడు మీరు అడగలేదా నీ ఇన్కమ్ సోర్స్ ఏంటి అని? నా దగ్గర ఏమీ లేదు, నేను సింగిల్ హ్యాండ్ తో వచ్చేసాను బయటకి, నన్ను మోసం చేశాడు అనుకునేటప్పుడు ఇప్పుడు నాకు డబ్బులు లేవు, నేను మరి ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ డబ్బులు లేకుండా ఇన్వెస్ట్ చేసిందా అది మనకు తెలియదు కదండి. చేయలేదా అని అడుగుతున్నాను నేను. తర్వాత నాకు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఉనీత్ రెడ్డి చింటూ తోటి అని చెప్పేసి, తర్వాత ఏవో ఫిల్మ్స్ చేశాను అన్నట్టు చెప్పింది. షార్ట్ ఫిల్మ్స్ లోని చేసిన తర్వాత 10 crores కి ఇన్వెస్ట్ చేసి, అంటే 10 crores సరిపడా ఇన్వెస్ట్మెంట్ పెట్టేంత వచ్చేసిందా షార్ట్ ఫిల్మ్స్ లో? అప్పుడు కొన్నప్పుడు మేబీ ఇది 1 crore అయి ఉండొచ్చు. ఓకే, సినిమా వాళ్ళు కొన్నారంట, కొన్నప్పుడు అది ప్రాబ్లీ 1 crore అయి ఉండొచ్చు. ఇప్పుడు అది 10 crores వాల్యూ. అష్టాచమ్మ సినిమా డైరెక్టర్ సమ్ ప్రొడ్యూసర్ రాజ్ తరుణ్ కి ఇంకా డబ్బులు ఇలా ఇచ్చే కంటే ఇదవుతుందని ప్రాపర్టీ రాశారని కూడా ఒక టాక్ ఉంది.
అవునా నాకు తెలియదు. ఓకే, మీకు అది తెలియదేమో, అది ఇన్నర్ గా జరిగింది, అది టాక్. తన విల్లా పక్కన క్యాథరిన్ తెరిసా హీరోయిన్ ఉంది కదా, ఆమె విల్లా కూడా ఉంది అని చెప్పి నాకు చూపించింది. బట్ ఎనీవే ఇది తర్వాత జరిగిన స్టోరీ. తనను ఆ రోజు నేను నార్సింగి పిఎస్ లో కలిసినప్పుడు తను ఒక కంప్లైంట్ కోసం అని చెప్పి వచ్చింది. దాసరి విజ్ఞాన్ అనే అతను ఒక కొన్ని వీడియోస్ చేస్తూ ఇట్లా కుక్కలతో సెక్స్ అన్నట్టు ఇట్లా థంబ్నెయిల్స్ వచ్చినాయి అన్నమాట. సో దాని గురించి కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి ఇక్కడ చూడండి, దాని గురించి కంప్లైంట్ ఇద్దామని చెప్పి తను అక్కడికి వచ్చింది. సో అట్లాగా నేను వేరే అప్పుడు దిలీప్ శంకర గారు ఆమెకు సపోర్ట్ గా ఉన్నారు. ఆ టైంలో నేను లా స్టూడెంట్ కాబట్టి నన్ను కొంచెం ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేయమని చెప్పి చెప్పింది. ఇక్కడ చూడండి 13 సెప్టెంబర్ నేను కంప్లైంట్ అగేన్స్ట్ దాసరి విజ్ఞాన్ అని చెప్పేసి ఆమెకు పంపించాను కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి. ఆ కంప్లైంట్ ఇది. ఇది కంప్లైంట్. సో అట్లా ఏమైనా చార్జ్ చేస్తారా అమ్మాయి దగ్గర? నేనేం చార్జ్ చేయలేదండి. ఫ్రీగా చేస్తారా మీరు? సోషల్ సర్వీస్ చేస్తారా? యా, అంటే ఫ్రీగా చేయడం అంటే చారిటీ డెఫినెట్ గా చేస్తాను, చార్జ్ చేయాల్సిన వాళ్ళ దగ్గర చార్జ్ చేస్తాను. అంటే నేను ఇంకా లాయర్ అవ్వలేదు కదా, నేను ఇంకా లా స్టూడెంట్ ప్రస్తుతానికి. సో చార్జ్ చేసేంత ఐ థింక్ ఇట్ ఈస్ యువర్ కప్ ఆఫ్ కాఫీ. అప్పటి ఆ సిచ్యువేషన్స్ లో మీరు మీకు పాకెట్ మనీ కైనా మీరు ఇలాంటివన్నీ చేస్తూ ఉండొచ్చు. ఐ థాట్ ఐటీ జాబ్ కూడాను మీకు పోయిందని విన్నాను ఆ టైంలో. సో ఖచ్చితంగా మీ కప్ ఆఫ్ కాఫీ ఫ్రీగా మీరు చేసేస్తారా? సోషల్ సర్వీస్ చేయడానికి వచ్చారా? ఎందుకు చేయాల్సి వచ్చింది? చేయడానికి కూడా నేను ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్తాను. యాక్చువల్ గా నా పైన నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక అమ్మాయి రాంగ్ ఎఫ్ఐఆర్ పెట్టింది. ఓకే, January 8th, 2024. ఇందాక నేను మీకు ప్లకార్డ్ కూడా చూపించాను. సో నా గ్యాడ్జెట్స్ అనేవి సీజ్ చేశారు. ఓకే, నా ఐటీ ఎంప్లాయ్. ఇప్పుడు మనకి యాంకర్స్ అంటే జర్నలిస్టులకి ఇప్పుడు మీరు దీంట్లో చదవండి, జస్టిస్ డిలైడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs were illegally and forcibly seized by the She Teams police and Chikadpalli police on January 8th, 2024. ఇది 10 days ago జరిగింది. 415 days ago, without providing me with a seizure report. For an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. I need my gadgets back. ఈ ప్లకార్డ్ పట్టుకొని నేను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుంచున్నాను 10 days క్రితం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.